యెహెజ్కేలు 3వ అధ్యాయము. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చెయ్యుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా, నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీయుల యొద్దకే నిన్ను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపుటలేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటలను ఆలకింపనొల్లకై ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు. ఇదిగో, వారి ముఖము వలెనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. నీ నుదురు చెక్కుముక్కి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను. వారికి భయపడకుము. వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పుచున్న మాటలన్నిటినీ చెవులార విని నీ మనస్సులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను. అంతలో ఆత్మ నన్నెత్తుకొని పోగా, యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దమొకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్లుగా నాకు వినబడెను. ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమియో చెప్పకయు కదలకయునున్నవాడనై 7 దినములు వారి మధ్య నుంటిని. ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకొందువు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమవును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకొందువు. అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్షమాయెను. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువబెట్టిన తరువాత యెహోవా నాతో మాట్లాడి ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు గనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుము. వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపకయుండునట్లు
నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొనజేసేదను. అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరచెదను. వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లకయుండునుగాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను.